ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ హయాంలో జరిగిన రాజకీయ దాడులు, కేసులపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. పాత కేసులపైన ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ కోరింది. ముఖ్య కేసులను రీఓపెన్ చేస్తోంది. విచారణ చేస్తే వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం వివరాలు కోరిన కేసుల్లో సజ్జలతో సహా వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారు. దీంతో ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తిగా మారుతోంది. వైసీపీ హయాంలో రాజకీయంగా అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ కేసుల వివరాలపైన కొత్త ప్రభుత్వం ఆరా తీస్తుంది. అందులో ప్రధానంగా ఉండవల్లిలో నాడు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపైన దాడి కేసు విచారణపై స్టేటస్ రిపోర్ట్ కోరారు. చంద్రబాబు ఇంటిపైకి మాజీ మంత్రి జోగి రమేష్తో పాటుగా వైసీపీ శ్రేణులు దాడికి దిగాయని అభియోగాలు నమోదయ్యాయి. ఆ సమయంలో టీడీపీ నేతల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ప్రధానంగా జోగి రమేష్తో పాటుగా వైసీపీ ముఖ్య నేతలపైన ఇప్పుడు విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక టీడీపీ కార్యాలయంలోకి వెళ్లి వైసీపీ శ్రేణులు విధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయంలో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ అక్కడి సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారు. ఆ కేసులో వైసీపీ నేతలు అప్పిరెడ్డి, దేవినేని, అవినాష్ పైన ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా విజయవాడలో టీడీపీ నేతల ఇంటిపైన దాడి ఘటన కేసు పైన వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ తనను చంపమని ప్రభుత్వంలో నాడు కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించారని ఆరోపించారు. దీనిపైన విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటుగా చిత్తూరు జిల్లా కేంద్రంగా చోటు చేసుకున్న రాజకీయ దాడుల విచారణపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. కరోనా సమయంలో వివాదాస్పదంగా మారిన డాక్టర్ సుధాకర్ మరణం, పమలనేరు మిస్బా వ్యవహారంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రాజకీయ దాడుల కేసుల గురించి వివరాలు సేకరిస్తున్నారు. నాడు విచారణ జరిగిన తీరు, పోలీసులు ఏం తేల్చారనే అంశంపైన నివేదికలు కోరుతున్నారు. వీటి ద్వారా నాడు దాడులకు పాల్పడిన వైసీపీ నేతలపైన చట్టపరంగానే ముందుకు వెళ్ళాలి అనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు వైసీపీలో ఆందోళన పెంచుతున్నాయి.